ప్రైజ్ ది లార్డ్. యేసుని నిలయము పరలోకారాజ్యము, ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము. ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము, ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము. ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము, ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము. ప్రభు యేసుని నిలయము. ప్రభు ప్రేమతో పిలిచెను ప్రియుడా, ప్రియముగను చేరుము. పరిశుద్ధుని సహవాసములో పరిపూర్ణ శాంతము. ప్రభు ప్రేమతో పిలిచెను ప్రియుడా, ప్రియముగను చేరుము. పరిశుద్ధుని సహవాసములో పరిపూర్ణ శాంతము. పరిశుద్ధునిగా నిన్ను చేరా, నీ హృదయమే ఆలయం. పరిశుద్ధునిగా నిన్ను చేరా, నీ హృదయమే ఆలయం. ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము, ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము. ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము. ప్రభు యేసుని నిలయము. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మీరు రాస్తున్న లెటర్స్ని బట్టి నేను ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు వచ్చుచున్న యూట్యూబ్ లైవ్ కార్యక్రమంలో మీరు ఆ సమయంలో మీరు ఫోన్ చేయండి. ముఖాముఖిగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి మనము ప్రతి దినము యుగ సమాప్తి సూచనలు యేసుక్రీస్తు చెప్పిన మాటల నుండి మనము ధ్యానం చేస్తున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాం. మత్తయి 24వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయము కోరుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ సమయంలో తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి.
అదే రీతిగా ప్రభువా నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని, నన్ను తండ్రి మీ సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభువా నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో యేసు క్రీస్తు యుగ సమాప్తి సూచనల గురించి ప్రభు మనకు తెలియజేస్తూ ఆయన నోటి నుండి పలికిన మాటలను మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి, వాక్య ధ్యానం చేసుకుందాం. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ప్రియా దేవుని బిడ్డలారా, అంతం వరకు సహించిన వారెవరో వారే రక్షించబడతారు అని దేవుని యొక్క వాక్యము తెలియచేయబడుతుంది. అంతం వరకు సహించాలి అనగా మనిషి జీవించే అంతవరకు, అనగా మనిషి యొక్క జీవితం ఎన్ని సంవత్సరములు కొనసాగుతుందో అంతవరకు సహనము కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అని వాక్యము తెలియచేయబడుతున్నది. అవును ప్రియా దేవుని బిడ్డరా, నువ్వు సహిస్తేనే విజయాన్ని పొందుకుంటావు. సహనము లేకపోతే విజయం పొందుకోలేవు. నీ సహనమే నీకు విజయానికి దారితీస్తుంది. సహనము కలిగి ఉండటం అవసరం. అది తండ్రి చెప్పిన మాట. ఎవరు మాట? యేసుక్రీస్తు. ఎవరు అనగా ఈ సృష్టి మొత్తాన్ని చేసిన తండ్రి. ఈ సూర్య చంద్ర నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, వీటన్నిటినీ నోటి మాటతో అగునుగాక అంటే ఆ నోటి మాటతో చేసిన ఆ గొప్ప దేవుడు పలుకుతున్న మాటలు ఎంతో విలువైనవి. సహనము అనేది అవసరం. ఈ ప్రస్తుత దినాల్లో సహనము అనేది విశ్వాసుల్లో లేదు, సేవకుల్లో లేదు. పరిశుద్ధాత్మ పొందిన వారిలో కూడా సహనం లేకుండా పోతుంది. కారణం ఏంటంటే వీరు అంతవరకు సహనము కలిగి బ్రతకలేని వారు. నువ్వు నిజముగా క్రీస్తు బిడ్డవైతే యేసుక్రీస్తు మాటను నువ్వు ఆ మాట ప్రకారం నడుచుకుంటావు. యేసుక్రీస్తు మాట ప్రకారము నువ్వు జీవిస్తావు. యేసుక్రీస్తు ఏది చెబితే అది చేస్తావు. ఆయన అంతవరకు సహించండి అని చెప్తున్నాడు. ఆ యొక్క సహనములో మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒకరు. ఆయన కూడా అంతవరకు సహించాడు. చూడండి, ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా, ఎంత భయంకరంగా చిత్రవద చేసినా ఆ సహనము ఆయన అంతం వరకు ఓర్చుకున్నాడు. ఆ అంతం వరకు సహించాడు కాబట్టే సాతాను జయించాడు. సాతాను యొక్క తలను చితక తొక్కాడు. మరణపు ములును విడిచినాడు. సజీవుడిగా లేచినాడు. ఆయన సహనం లేకుండా ఆ శిలువ మీద ఉన్న దొంగ మాదిరిగా మాట్లాడినట్టయితే యేసుక్రీస్తు జయ జీవితం కలిగి ఉండేవాడు కాదు. అయితే ఆ శిలువ మీద పక్కనున్న ఇంకొక దొంగ అంటున్నాడు, ఆ దొంగతో పక్క ఉన్న దొంగతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఆ విధంగా అంటూ మంచిది కాదు. మనము చేసిన ఈ యొక్క పాపాలకి ఈ శిక్ష మనకు తగినదే. కానీ ఆయన ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదు. అయినప్పటికీ చిత్రవద అనుభవిస్తున్నాడు అని గ్రహించి ఆయన ఓర్పును, ఆయన సహనమును కళ్ళార చూసిన వ్యక్తి అయ్యుండి మనుషులకు ఎంత సహనము ఉండదు, ఈయన నిజముగా దేవుని కుమారుడే అని గ్రహించి, ఎట్లా గ్రహించాడంటే తన సహనాన్ని బట్టి గ్రహించాడు. ప్రియా యేసుక్రీస్తు యొక్క సహనము, ఆ శిలువలో సహిస్తూ బాధను భరిస్తూ ఉన్న ఆ సహనాన్ని చూసిన ఆ యొక్క దొంగ వెంటనే ఏ నిజమైన దేవుని కుమారుడు, మనుషులకు ఇంత సహనము ఉండదు అని గ్రహించి వెంటనే ప్రభుతో అంటాడు, తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాడు. ప్రభు చూడండి, ఎప్పుడైతే ఆ మాట పలికినాడో వెంటనే అతన్ని రాజ్యంతో కాదు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ప్రభు ఆయనకి కృపనిచ్చినాడు. అనగా ప్రియ దేవుని బిడ్డరా, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే సహించువాడే విజయాన్ని పొందుకుంటాడు. నీ విశ్వాస జీవితంలో సహనము అనేది అవసరం. విశ్వాసికి సహనము లేకపోతే నువ్వే విధంగా జయజీవితం కలిగి ఉంటావు. సేవకుడికి సహనము లేకపోతే ఏ విధంగా నువ్వు జయ జీవితాన్ని పొందుకుంటావు.
ఈ దినాల్లో సహనము అనేది సేవకుల్లో అరుదైపోతుంది. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక గొడవ జరుగుతున్నప్పుడు తన ఇంటి విషయమై గొడవ, తన అన్నదమ్ముల విషయమై గొడవ జరుగుతున్నది. అయితే ఆ సమయంలో ఆయన వచ్చి అంటున్నాడు, నేను కానీ బైబిల్ కాస్త ప్రక్కన పెట్టానంటే నన్ను మించిన రౌడీ ఇంకొకడు లేడు అని పెద్ద కేకలు వేస్తున్నాడు. అనగా ప్రియా దేవుని బిడ్డలారా, ఏమైపోయింది? తన పొరుగు వారికి చెప్పేటప్పుడు సహన బుద్ధి మాటలు చెప్పేవాడు. ఎప్పుడైతే తన రక్త సంబంధుల విషయమే జరుగుతుందో వెంటనే తన సహనాన్ని కోల్పోయి మాట్లాడటం ప్రారంభించాడు. నేను ఆశ్చర్యం వేసింది నాకు ప్రియ దేవుని బిడ్డలారా. అవును, మనము అంతం వరకు సహనము కలిగి ఉండటం అవసరం. ఆ సహనమే నీ విజయానికి నాంది. ఆ సహనమే నీవు గొప్ప విజయాన్ని పొందుకుంటావు. ఆ సహనము ద్వారానే నీవు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. అంతం వరకు ఏ కష్టములైనా, నష్టములైనా, బాధలైనా సహించాలి. ఈ ఎంతవరకు సహించాలి అని మీరు అనొచ్చు. ఈ యొక్క లోకంలో పడే సమస్యలు, ఈ లోకంలో వచ్చే వేదనలు, ఈ లోకంలో వచ్చే బాధలు ఒక మనిషికి కొన్ని దినాలు మాత్రమే ఉంటాయి. అనగా మహా అయితే 10-20 సంవత్సరాల లోపు అయిపోతాయి. ఆ తర్వాత ఈ కొన్ని దినాలను ఓర్చుకుంటే నిత్యము సంతోషములోనికి ప్రవేశిస్తావు. ఎవరైతే సహనము లేకుండా ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటారో వారు నిత్యము నరకాగ్నిలో పడతారు. అందుకే అంతవరకు సహించిన వాడే ధన్యుడు. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు సహనము కలిగి ఉండటం అవసరం. అందుకే ప్రతి విశ్వాసి, ప్రతి మారు మనసు పొందిన వ్యక్తులు, దేవునిలో బ్రతుకుతూ ప్రార్థనాపరులైన వారు ప్రతి ఒక్కరు కూడా నీ సహనమును జాగ్రత్త కలిగి ఉండు. సహించడానికి నేర్చుకో. ఎంత బాధైనను, వేదనైనను సహించే మనసు నీలో ఉంటే, నమ్మకంగా క్రీస్తులో బ్రతుకుతూ ప్రభు కొరకు జీవిస్తే నీవు గొప్ప విజయాన్ని పొందుకుంటావు. యేసుక్రీస్తు అనేక బాధలు, అనేక సమస్యలు, అనేక వేదనలు అనుభవించి ఆయన సహించాడు కాబట్టి విజయాన్ని పొందుకున్నాడు. సాతాను తలను చితక తొక్కినాడు. నీవు కూడా సహనము ద్వారా నీవు గొప్ప కార్యములు పొందుకుంటావు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క ఆయుధం సహనం. ఆ సహనముతోనే ప్రపంచాన్ని ఆయన గెలుచుకున్నాడు. ఆ సహనముతోనే సాతాను యొక్క తలను చితకదొక్కాడు. ఆ సహనముతోనే సాతాను యొక్క మరణపు ముళ్ళును విరిచివేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అవును, ఈ గొప్ప కృప నీకు కూడా కావాలని, నీవు కూడా ఆ మాదిరిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఈ నోటితో పలుకుతున్నాడు. అందుకే ఈ అంత్య దినముల్లో యుగ సమాప్తి సూచనలో సహనము ప్రజల్లో లేకుండా పోతుందని దేవుడు ఈ మాటలో అర్థం చెప్తున్నాడు. అవును, ప్రతి ఒక్కరిలో సహనం అనేది కోల్పోతున్నారు. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఏదైనా బలహీనతలు కలిగి ఉంటే, బలహీనతలు కలిగి ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కొంత సమయం కూడా ఓర్చుకోలేరు. కానీ ఈ లోకంలో ఉన్న బలహీనత వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు అంటారు, నీకున్న బలహీనత పోవాలంటే దాదాపు 1.5-2 సంవత్సరాలు మందులు వాడితే తప్ప నీకు తగ్గదు అంటే, డబ్బులు ఇచ్చి మందులు కొనుక్కొని ఫీజులు కట్టి 1-2 సంవత్సరాలు డాక్టర్ గారు చెప్పేంత వరకు ఆ రోగం తగ్గడం కోసం ఓపికతో ఎదురు చూస్తూ తిరుగుతూ ఉంటారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే వెంటనే కార్యం జరిగిపోవాలంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి గుర్తుపెట్టుకోండి, నీవు డాక్టర్ గారి దగ్గర ఎంత సహనము, ఎంత ఓర్పు కలిగి ఉంటావో, మన పరమ డాక్టర్ అయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర ఇంకా ఓర్పు, సహనము కలిగి ఉండాలని గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యము దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. చూద్దాం, చూడండి. పరిశుద్ధ గ్రంథము నుండి 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైనా క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి అని చెప్తున్నారు. అనగా నీవు మారు మనసు రక్షణ పొందిన మరుక్షణమే నీవు నూతన సృష్టిగా మార్పు చెందావని గుర్తుపెట్టుకో. ఈ నూతన సృష్టిగా మార్పు చెందిన వారు పాతవి గతించిపోవాలి. అనగా సహనము లేని జీవితం ఉంటే ఆ సహనము కలిగి ఉండాలి. ఆ సహనం లేని జీవితాన్ని తీసివేయాలి. పాప జీవితాన్ని తీసివేయాలి. ఓర్పు లేని జీవితాన్ని తీసివేయాలి. క్రోధము కలిగిన మనస్సును తీసివేయాలి. నువ్వు క్రీస్తులో రాకముందు ఉన్న చెడు అలవాట్లు, చెడు తలంపులు, వీటన్నిటిని తీసివేసి నువ్వు ఓర్చుకోవాలి. ఎందుకంటే
పాతవి గతించిపోయినాయి కాబట్టి నీవు సమస్తముగా క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కాబట్టి నూతన పరచబడ్డావని గుర్తుపెట్టుకో. నూతన పరచబడిన వారు ఎట్లా ఉండాలంటే క్రీస్తు యేసు మాదిరిగా సహనము కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డల, ప్రతి విషయంలో సహనము అనేది అవసరం. నీ భర్త మార్పు చెందలేదేమో, లేకపోతే నీ భార్య మార్పు చెందలేదేమో, లేకపోతే నీ బిడ్డలు మార్పు చెందలేదేమో, నిన్ను బాధ పెడుతున్నారేమో, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు నిన్ను బాగా బాధ పెడుతూ అవమానపాలంగా నిందల పాలు చేస్తున్నారేమో, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారేమో. కానీ సహనము కలిగి ఉండు. ఎందుకంటే నువ్వు పాతవి గతించిపోయినాయి, నీ పాప జీవితం పొతలిగిపోయింది, ఈ గొడవలు చేసే మనసు పోయింది. ఇదివరకైతే క్రీస్తులో లేనప్పుడు నువ్వు భయంకరంగా గొడవలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడేవాడివేమో. కానీ ఇప్పుడు క్రీస్తులో వచ్చావు కాబట్టి పాతవి అన్నీ చనిపోయినాయి. ఇప్పుడు క్రొత్తగా నూతన సృష్టిగా మార్పు చెందినప్పుడు నీవు క్రీస్తు మాదిరిగా సహనము అవసరం. ఆ సహనము నీకు విజయాన్ని ఇస్తుంది. ఆ సహనము నీకు గొప్ప విజయానికి ఇస్తుంది. కానీ ఈ సహనము కలిగి ఉన్నప్పుడు కొన్ని బాధలు, కొన్ని వేదనలు నీ మనస్సును గాయపరిచేవి, నిన్ను బాధ పెట్టేవి అనేక సమస్యలు నీ మీదకు వస్తాయి. కానీ వాటిని నువ్వు సహనముతో ఎదుర్కొన్నప్పుడు గొప్ప విజయం ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు కూడా ఈ అన్నిటిని కూడా ఆయన సహనముతో ఎదుర్కొన్నాడు, ఓర్చుకున్నాడు. అప్పుడే గొప్ప విజయం, సిలువలో గొప్ప విజయాన్ని ప్రభు పొందుకున్నాడు. కనుక ప్రియా దేవుడు అదే మాదిరిగా తన బిడ్డలు కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ మాదిరిగా ఉండమని ప్రభు చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఎవరైతే సహనము కలిగి ఉంటారో, సహనము అనేది ఒక ఆయుధముగా ధరించుకుంటారో, అంతవరకు సహిస్తారో, వారికి దేవుడు గొప్ప విజయాన్ని, గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని ప్రభు వారి కొరకు అనుగ్రహించబోతున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనము చదువుకుందాం. నేను వారికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడనూ వాటిని నా చేతి నుండి అపహరింపరు. ప్రియా దేవుని బిడ్డరా, ఎవరైతే సహనము కలిగి ఉంటారో, ఓర్పు ప్రభు కొరకు సహిస్తూ తన సేవ నిమిత్తము కావచ్చు, పొందిన రక్షణ నిమిత్తమే కావచ్చు, తీసుకున్న బాప్టిజం నిమిత్తమే కావచ్చు, క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆ దేవుని యొక్క సత్యంలో పరలోక పట్టణానికి పోయే ఈ యొక్క ప్రయాణంలో అంతం వరకు ప్రతి విధమైన బాధలను, శోధనలు ఎదుర్కొంటూ ముందుకు పోతున్న వారు సహనముతో ఎదుర్కోబట్టి వారికి వచ్చే బహుమానము ఏందో చూడండి. ఎంత చక్కని మాట దేవుడు తెలియచేస్తున్నాడు. నేను వారి కొరకు నిత్య జీవమునిచ్చుచున్నాను అని చెప్తున్నాడు. అవును ప్రియా దేవుని బిడ్డరా, నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే నీవు సహనము కలిగి ఉండాలి. సహనము అనేది అవసరం. ఆ సహనము నీకు గొప్ప విజయాన్ని కలిగించింది. ఆ సహనము నిత్య జీవంలోనికి ప్రవేశింపజేసింది. ఆ సహనమే నిన్ను గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి నడిపించింది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే చూడండి దేవుడు చెప్తున్నాడు, నేను వారికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడనూ వాటిని నా చేతిలోండి అపహరింపరు అని చెప్తున్నాడు. అవును, ఆయన నిత్యజీవం మన కొరకు సిద్ధపరిచారు. ఆ తండ్రి చేతుల్లో ఉన్న వాటిని ఎవరు అపహరించరు, అవి మనకు కంపల్సరీగా వస్తాయి. అదే విధముగా యేసుక్రీస్తు కూడా ఆ విధముగా ఈ లోకంలో అంతం వరకు సహించాడు కాబట్టి ఆయన నిత్యజీవం పొందుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు నేను అదే మాదిరిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ ఈ దినాల్లో సహనము అనేది ప్రజల్లో లేకుండా పోతుంది. అంతవరకు ఓర్పు, సహనము అనేది విశ్వాసుల్లో కూడా ఉండటం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ముఖ్యంగా విశ్వాసుల్లో ఉండాలి, సేవకుల్లో కూడా ఉండాలి. కుటుంబ జీవితము కట్టబడాలంటే సహనము అవసరం. నీ బాధల్లో ఎదుర్కో, శోధనలు భరించు. నీ సత్యము కొరకు దేవుడు నడిపే సత్య మార్గంలోని నువ్వు నడిచే విషయంలో నువ్వు సహనము కలిగి ఉంటే నువ్వు గొప్ప విజయం పొందుకుంటావు. అంతేకాకుండా నిత్య జీవాన్ని కూడా అనుభవిస్తావు. దేవునికి మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు కూడా అదే ఆయుధముగా ధరించుకున్నాడు, సహనాన్ని ఆయుధముగా ధరించుకున్నాడు. ఆ సహనముతోనే దేవుడు సాతాను యొక్క తలను చితకతొక్కాడు. అందుకే వాక్యము ఈ విధంగా రాయబడి ఉంది. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడను,
అవును, అంతం వరకు ఎవరైతే సహిస్తారో వారే రక్షించబడతారు. అనగా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు, నేను ఎప్పుడో రక్షించబడ్డాను, నేను ఎప్పుడో ప్రభుని నమ్ముకున్నాను, 30 సంవత్సరాలైంది, 40 సంవత్సరాలైంది నేను బాప్టిజం తీసుకొని, నేను చాలా పెద్ద సీనియర్ విశ్వాసిని అని నువ్వు అనుకోవచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, ఆ అంతం వరకు సహించాలి. అంతం వరకు అనగా మనము ఇక చనిపోయేంత వరకు సహించాలి. అందుకే యేసుక్రీస్తు చూడు, సిలువలో ఆయన వేలాడుతూ ఉదయం 9 గంటలకు యేసుక్రీస్తును సిలువేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన ఓర్చుకున్నాడు, సహించాడు. అంతేకాకుండా ఆయన శిక్షించి సిలువను మోసుకొని పోతూ మార్గ మధ్యంలో ఎన్ని హింసలు పెట్టినా ప్రతిది కూడా సహిస్తూ పోతున్నాడు, ఓర్చుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నిత్య జీవం పొందుకోవాలి కాబట్టి, పరలోక పట్టణమునికి వెళ్ళాలి కాబట్టి. అందుకే ఈ అల్పకాల సుఖభోగముల కొరకు మనం ప్రయాసపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నశించిపోవట కంటే ఆ శాశ్వత కాలమైన పరలోక పట్టణంలోనికి ప్రవేశించడానికి నీ విశ్వాస జీవితంలో సహనము కలిగి ఉండటం అవసరం. అంతవరకు సహనము కలిగి ఉండటం అవసరం. ప్రియా దేవుని బిడ్డరా, ఆ సహనమే నిన్ను పరలోక పట్టణానికి, ఆ యొక్క రాజ్యంలోనికి ప్రవేశింపచేసే మార్గము నీకు సుగమం చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ విశ్వాస జీవితం ఏ విధంగా ఉన్నది? నువ్వెంత ప్రార్థన పరురాలువైనా, ఎంత పెద్ద ప్రార్థన పరుడువైనా, ఎంత గొప్ప దైవజనుడైనా, నీలో సహనము అనేది లేకపోతే నువ్వు పొందుకున్న బాప్టిజం వ్యర్థం, నువ్వు తీసుకున్న రక్షణ వ్యర్థం, నువ్వు పొందుకున్న అభిషేకం వ్యర్థం, నువ్వు చేసే సేవా జీవితం కూడా వ్యర్థమైపోతుంది. దానివల్ల ఉపయోగం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మాదిరిగా ఎవరైతే బ్రతుకుతారో, యేసుక్రీస్తు మాదిరిగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో, యేసుక్రీస్తు మాదిరిగా సహిస్తూ బ్రతుకుతూ ఉంటారో వారు మాత్రమే ఆ పరలోక పట్టణంలోనికి ప్రవేశిస్తారు. అందుకే అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. ప్రియా దేవుని బిడ్డరా, అంత్య దినముల్లో ఈ యొక్క అపాయకరమైన కాలంలో ఉన్నాం కాబట్టి యుగ సమాప్తి సూచనలు దేవుడు నోట నుండి పలికిన మాట, ఈ సృష్టికర్త పలికిన ఆ గొప్ప మాట ఏమిటంటే అంతం వరకు సహించాలి. అనగా మనుషుల్లో సహనము అనేది కోల్పోతారు కాబట్టి మీరు సహించండి అని చెబుతున్నారు. ఆ సహనము ఎప్పుడైతే కోల్పోతారో రక్షణ కూడా పోతుంది. నువ్వు సహనము ఎప్పుడైతే కోల్పోతావో రక్షణ పోతుంది. అందుకే అంతం వరకు సహించిన వాడెవడో రక్షించబడతాడు. అనగా రక్షించబడతాం అంటే పరలోక పట్టణమే రక్షణ. ఈ లోకంలో రక్షణ మనకు లేదు. ఈ లోకంలో ఏ మనిషి నివసించిన రక్షణ లేదు. ఏ దినము ఏమి సంభవించిద్దో ఎవరికి తెలియదు. మనకు సురక్షితమైన ప్రాంతం, రక్షణ గల ప్రాంతం పరలోక పట్టణం. ఆ పట్టణంలోనికి ప్రవేశించాలంటే అంతం వరకు నీవు సహించిన వాడై ఉండాలని యేసుక్రీస్తు యుగ సమాప్తి సూచనలో తెలియచేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డరా, అంతవరకు సహనము కలిగి ఉందాం. ఒకవేళ నువ్వు ఉన్న సమస్యల్లో, ఉన్న బాధల్లో సహనము కోల్పోయావేమో, నీ కుటుంబ పరిస్థితిని బట్టి, నీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి, నీకున్న బలహీనతను బట్టి, నీకున్న సమస్యలు, వేదనలు బట్టి, ఉద్యోగాల్లో వస్తున్న ఒత్తిడులు బట్టి, లేక వ్యాపారంలో నష్టాలు బట్టి, నువ్వు అభివృద్ధి చెందలేకపోబట్టి నీవు సహనము కోల్పోయి ఉన్నావేమో ఒకసారి చూసుకో. పర్వాలేదు, ప్రభు పాదాలు పట్టుకో. ఆ సహనం తండ్రి నీకు అనుగ్రహిస్తాడు. ఆ సహనం ద్వారా నీ ఉద్యోగాల విజయం, ఆ సహనం ద్వారా నీ కుటుంబాల విజయం, అంతవరకు సహించబట్టి అన్నిటిలో నీకు విజయాన్ని పొందుకుంటూ ముందుకు వెళ్తావు. ఆ విజయంతో పాటు రక్షణ కూడా నీకు వస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే మనము అంతవరకు సహిస్తూ యేసుక్రీస్తు ఈ యొక్క యుగ సమాప్తి సూచనలు ఏదైతే చెప్పాడో అవన్నీ పాటిస్తూ ముందుకు సాగిపోదాం. అటు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ దినమున అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతారని మీరు తెలియచేశారు. అవును తండ్రి, యుగ సమాప్తిలో మాలో సహనము అనేది ఏ ఒక్కరిలో లేదు. చిన్న బిడ్డల్లో లేదు, పెద్దవారిలో లేదు, వృద్ధాప్యంలో ఉన్నవారు లేరు, నడువయసు కలిగిన వారికి కూడా సహనము అనేది లేకుండా పోతుంది ప్రభువా. కారణం యుగము సమాప్తి కాబోతున్నది.
కనుక మేము సహనము కలిగి ఉండే కృప అనుగ్రహించు తండ్రి. నీ యొక్క సహనం మాకు అనుగ్రహించండి, మీ కృప మాకు అనుగ్రహించండి. మా యొక్క శ్రోతల్లో మీ కృపనుంచు ప్రభువా, మీ సన్నిధి ఉంచు ప్రభువా. ఎవరైతే సహనము కోల్పోయినారో వారికి ఇప్పుడే మీ సహనము వారికి అనుగ్రహించు ప్రభువా. మీ సన్నిధి అనుగ్రహించు తండ్రి, మీ ప్రసన్నత అనుగ్రహించండి. మీ కృపతో నింపి బలపరిచి దీవించి ఆశీర్వదించి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నిబిడలు దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. చూస్తున్న ఈ యొక్క స్థలం మందిరం, దేవుని యొక్క మందిరం కొరకు తీసుకోవాలని ఆశపడుతున్నా. మాకున్న మందిరం సరిపోక చిన్నదైపోయి చాలా ఇబ్బంది పడుతున్నా. కనుక ప్రియ దేవుని బిడ్డరా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క మందిర స్థలం కొరకు మీ వంతు సహకారం అందించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే 1 స్క్వేర్ ఫీటు, 2 స్క్వేర్ ఫీట్లో, 3 స్క్వేర్ ఫీట్స్లో ప్రభు మిమ్మల్ని ఆర్థికంగా దీవించిన కొలది మందిరం స్థలం కొరకు సహకరించండి. ప్రియా దేవుని బిడ్డరా, అనేక ప్రాంతాల్లో మీ స్థలాలు ఉంటాయి, కానీ దేవుని మందిరంలో మీ స్థలం ఉండదుగా. ప్రియా దేవుని బిడ్డరా, దేవుని మందిరం మీ స్థలం ఉంటే మీకు ఆశీర్వాదం. ఇక్కడ ఎంతకాలం అయితే ఆరాధన జరుగుతుందో అంతకాలం దీవెన ఆశీర్వాదాలు మీకు, మీ బిడ్డల తరాలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క మందిర స్థలం కొరకు మీ వంతు సహకారం అందించండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ మందిర స్థలం కొరకు సహకరిస్తున్నారో నేను వారి కొరకు ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాను. కనుక మీ వంతు సహకారం అందించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మన దీవించునుగాక. తిరిగి రేపు దినాన ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకందరికీ తోడైనగాక. ఆమేన్. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు ఎంఓ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా ఆన్లైన్ ద్వారా కానీ పంపించగలరు. రబ్బునీశ్వరం ఫౌండేషన్, HDFC బ్యాంక్. మా అకౌంట్ నంబర్ 50200528794112. IFSC కోడ్ HDFC 00053997, బ్రాడీపేట, గుంటూరు. మా చిరునామా పాస్టర్ పి. అనిల్ కుమార్ గారు, డోర్ నంబర్ 27-10-7, కన్నవారి తోట, 1వ లైను, నగరంపాలెం, గుంటూరు. మరి ఒక చిరునామా సూర్యనగర్ కాలనీ, హయత్ నగర్, హైదరాబాద్. బైబిల్లో మీకు ఒక ప్రశ్న అనే కార్యక్రమానికి ఈ దినమున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ దినము బైబిల్లో మీకొక ప్రశ్న. మొదటి ప్రశ్న, క్రీస్తు అనగా అర్థము ఏమిటి? మరొకసారి, క్రీస్తు అనగా అర్థము ఏమిటి? రెండవ ప్రశ్న, యేసు క్రీస్తును అంతం వరకు శ్రమలలో వెంబడించిన వారు ఎవరు? మరొకసారి, యేసు క్రీస్తును అంతం వరకు శ్రమలలో వెంబడించిన వారు ఎవరు? ఈ ప్రశ్నలకు జవాబు తెలిసినలా వెంటనే మాకు కాల్ చేయండి. ఎవరైతే ఈ ప్రశ్నకు జవాబు తెలియజేస్తారో, జవాబు తెలియజేసిన వాళ్ళందరిలో ఫస్ట్, సెకండ్, థర్డ్గా అనౌన్స్ చేసి వారి కొరకును, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పిన ప్రతి ఒక్కరి కొరకును ప్రార్థించడం జరుగుతుంది. కనుక నేడే ఈ ప్రశ్నలకు జవాబు తెలిసినలా వెంటనే మాకు కాల్ చేయండి. దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. తిరిగి రేపు దినం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకందరికీ తోడైనగాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం పరిశుద్ధులందరికీ తోడైనగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.